హాయ్ అండి అందరికీ. పానీపూరి చూడగానే ఎంతమందికి తినాలి అనిపించదు. అందుకే ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ముందుగా మనం ఒక మిక్సీ బౌల్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసి ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోనే ఒక గ్లాస్ చింతపండు రసం, 2 గ్లాసులు వాటర్, గరం మసాలా, బ్లాక్ సాల్ట్, కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకో సైడు కర్రీ కోసం అయితే ఒక 2 బంగాళదుంపలు, నానబెట్టిన బఠానీలు తీసుకొని వాటిని కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి ఇలా స్మాష్ చేసుకోవాలి. మనం ఇందులోనే ఆనియన్స్, గరం మసాలా, కారం, సాల్ట్ అన్నీ వేసుకొని కర్రీలాగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మాకు ఇలా కాకుండా మనం రెగ్యులర్గా చేసే కర్రీలాగా అయితే ఇష్టం. అందుకే ఇలా ఈ ప్రాసెస్లో అయితే చేసుకున్నాము. ఇలా కాదు పానీపూరిలోకి అలా ఇష్టమైన వాళ్ళు డైరెక్ట్గా అలానే అందులోనే అన్నీ యాడ్ చేసుకొని అయితే ఉంచేసుకోవచ్చు. ఇంకా మనకు బయట రెడీమేడ్గా ఇలా చేసుకునే విధంగా పూరీలు అయితే బయట దొరుకుతాయి. వాటిని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పూరీలు అనేవి రెడీ అయినట్టే. పూరీలు వేపేటప్పుడు మాత్రం స్లిమ్లోనే లో ఫ్లేమ్ యూస్ చేసుకుంటూ వేపాలి, లేదు అంటే మాడిపోతాయి. ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.